హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత 3-4 రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి పేరు మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. గవర్నమెంట్తో చర్చలకు మావోయిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందనేసి తెలంగాణ సెంట్రిక్గా మార్చి 28వ తారీఖున ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. అండ్ గవర్నమెంట్ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అండ్ గవర్నమెంట్ ప్రస్తుతం ఏదైతే యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ వివిధ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో చేస్తుందో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ని ఆపి ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ గాని క్రియేట్ చేయగలిగితే మావోయిస్ట్ పార్టీ చర్చలు జరిపేదానికి సిద్ధంగా ఉందనేసి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అభయ్ పేరు మీద ఒక లెటర్ ప్యాడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆ లెటర్లో సారాంశం ఏంటంటే, మేము ఆల్వేస్ శాంతి కోరుకుంటున్నాము అండ్ ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు ఎప్పుడు మావోయిస్ట్ పార్టీ చేయదు. అండ్ అట్ ద సేమ్ టైం మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ఈ చర్చలు ఫలప్రదంగా ముందుకెళ్ళాలి, సజావుగా సాగాలంటే ప్రాపర్ కండూజివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలిగితే మేము మావోయిస్ట్ పార్టీ చర్చలు జరిపేదానికి సిద్ధంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆన్గోయింగ్ ఏదైతే ఛత్తీస్గఢ్లో ఇంటెన్స్గా జరుగుతున్నటువంటి యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపగలిగితే మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ లీడర్షిప్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్పెక్టివ్ స్టేట్స్తో కూడా రైట్ ఫ్రమ్ ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నిటి అందరు ప్రతినిధులతో కలిపి చర్చలు జరిపేదానికి సిద్ధంగా ఉందనేసి మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. దానికి ఏ రాష్ట్రం నుంచి కూడా అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ శర్మ మావోయిస్ట్ పార్టీ యొక్క లెటర్ని స్పందించి గవర్నమెంట్ చర్చలు జరిపేదానికి సిద్ధంగా ఉంది, కానీ మావోయిస్ట్ పార్టీ పెట్టినటువంటి కండిషన్స్ని బేస్ చేసుకొని కండిషన్స్ ఆధారంగా మాత్రం చర్చలు జరిపేదానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. అండ్ మేము మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి రావాలని మేము కోరుకుంటున్నాము అండ్ గవర్నమెంట్ చర్చలకు అయితే రెడీగా ఉంది. కానీ ఈ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఛత్తీస్గఢ్లో చాలా ఇంటెన్స్గా జరుగుతున్నాయో వాటిని ఆపేదానికి మేము సిద్ధంగా లేమనేసి చాలా ప్రస్ఫుటంగా ఛత్తీస్గఢ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయితే ఒక ప్రెస్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఈ ఆన్గోయింగ్ ఏదైతే ఈ వార్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మావోయిస్ట్ పార్టీ వర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం ఆపేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర బలగాలు కానీ సిద్ధంగా లేవనేది మాత్రం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి యొక్క మాటగా చాలా క్లియర్గా మనకు న్యూస్లో అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే, లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్రపోజల్స్తోనే మావోయిస్ట్ పార్టీ వచ్చింది, కానీ అప్పుడు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఎక్కడైతే పోలీస్ క్యాంప్స్ ఉన్నాయో పోలీస్ క్యాంపుల నుంచి పోలీస్ క్యాంప్ దాటి బయటకు వచ్చేదానికి ఆస్కారం లేదు, అలా ఉంటేనే మేము చర్చలకు వస్తామని చెప్పారు. దానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్ల ఈ చర్చలు అనే ప్రక్రియ ముందుకు సాగేదానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. అండ్ మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి అప్పీల్ ఏంటంటే, ఖచ్చితంగా రెండు వర్గాల సైడ్ నుంచి చర్చలు జరిపేదానికి ఇంటలెక్చువల్స్, మేధావులు ఈ చొరవ తీసుకోవాలని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏ రాష్ట్రం నుంచి కూడా ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి చర్చల ఆఫర్ బయటకు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ స్పందించలేదు. ఛత్తీస్గఢే స్పందించేదానికి కారణం ఏంటంటే, రేపెల్లుండిలో ఛత్తీస్గఢ్కి ఒక 2 రోజుల పర్యటన కోసం అమిత్ షా వస్తున్నారు. సో అమిత్ షాని ప్యాసిఫై చేసేదానికి అమిత్ షా దృష్టిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా ఇంటెన్స్గా మావోయిస్ట్ ఏరివేతకు పనిచేస్తుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అక్కడ విజయ్ శర్మ స్పందించారనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే ఇప్పుడు ఈ చర్చల పాయింట్ ఆఫ్ వ్యూలో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాదన ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్? మా సైడ్ నుంచి మేము ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోం, కానీ చర్చలకు రావాలంటే అది జరిగే పనేనా? కొలంబియాలో జరిగినటువంటి గొరిల్లా వార్ఫేర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య జరిగిన చర్చలు కూడా ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాతనే ఆ గ్రూప్స్ వచ్చి గవర్నమెంట్తో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ గొరిల్లా వార్ఫేర్ మొత్తాన్ని వదిలేసేసి వచ్చి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలిసేశారు. మొన్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్, హమాస్ దగ్గర హోస్టేజెస్గా ఉన్నటువంటి ఇజ్రాయిలీలు, విదేశీయులు అందరినీ విడిచిపెట్టాలంటే సీజ్ ఫైర్ జరిగితేనే మేము
హోస్టేజెస్ని వదులుతామని 2 గ్రూప్స్ ఒప్పుకున్న తర్వాతనే ఎప్పుడైతే కాల్పులు విరమణ ప్రకటించారో అప్పుడు మాత్రమే హోస్టేజెస్ని 2 పక్కల నుంచి ఇజ్రాయెల్ సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ హమాస్ సైడ్ నుంచి వదిలే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు నార్త్ ఈస్ట్లో మణిపూర్లో జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ కూడా ఆ పర్టికులర్ పార్టీస్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో చర్చలు జరిపి శాంతి వాతావరణం నెలకొల్పాలి అంటే అక్కడ కూడా వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. ఆ కండిషన్స్ని ఒప్పుకుంటేనే మేము చర్చలకు వస్తామనేసి కూకీస్ మేటీస్ మధ్య 2 వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా అది ఇజ్రాయెల్ హమాస్ మధ్య అవనివ్వండి, లేకపోతే కొలంబియాలో జరిగిన ఉదంతం అవనివ్వండి, లేకపోతే శ్రీలంకలో ఎల్టీటీ ఉన్నప్పుడు జరిగిన ఉదంతం అవనివ్వండి, లేకపోతే ఇప్పటికిప్పుడు మణిపూర్లో జరుగుతున్న ఉదంతం అవనివ్వండి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీలకు యాజ్ వెల్ యాజ్ అప్పుడు ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి చర్చలు అవనివ్వండి, ఏ చర్చలన్నా జరగాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాల్పులు విరమణ అనేది ఒక ప్రీ రిక్విజిట్ థింగ్. 2 వారింగ్ గ్రూప్స్ వచ్చి ఒక దగ్గర కూర్చొని మాట్లాడాలంటే ఒక పక్క 2 వర్గాలు కాల్పులు జరుపుకుంటా ఒకళ్ళ కోసం ఒకళ్ళు వేటాడుకుంటున్న క్రమంలో ఒక పక్క ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, ఇంకో పక్క నుంచి మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఎంతవరకు ఆ ప్రక్రియ ముందు సాగేదానికి ఆస్కారం ఉంది? ఇక్కడ బీజేపీ, నేను టైమ్ అండ్ అగైన్ బీజేపీ గురించి చెప్పేది ఒకటే, బీజేపీలో ఎక్కడ కూడా డెమోక్రటిక్ స్పిరిట్ అనేది ఉండదు. ఒక రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలనే ప్రక్రియ బీజేపీలో ఉండదు. చర్చలు జరగాలి అంటే దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ కాల్పులు అయితే విరమణ 2 సైడ్స్ నుంచి జరగాలి కదా. మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల కోసం మేము రెడీగా ఉన్నాము అంటే వాళ్ళు ఎన్కౌంటర్లు మరి కాల్పులు జరుపుతారని కాదు కదా. వాళ్ళు కాల్పులు ఆపేదానికి సిద్ధంగా ఉన్నారనే లెటర్ బయటికి రిలీజ్ చేసింది. మరి మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక స్టెప్ ముందుకేసినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి కూడా ఒక అడుగు ముందుకు ఇవ్వాలి కదా. ముందడుగు వేయకుండా ఏ రాష్ట్రం మాట్లాడలేదు, కానీ ఛత్తీస్గఢ్ వాళ్ళు మాట్లాడితే చెప్తుంది ఏంటి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే చర్చలు జరగాల, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వచ్చేయాలా, కానీ కాల్పులు ఆపేదానికి ప్రభుత్వం ఒప్పుకోదంట. ఇది ఎక్కడ లెక్క అసలు? ఈ రకంగా అసలు చర్చలు జరిగేదానికి ఆస్కారం ఉందా? ఈ చర్చలు జరగకుండా అక్కడ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఆదివాసీలు ఉన్నారు, అనామకులు ఉన్నారు. అనామకులు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోతున్న క్రమంలో వాళ్ళను కూడా మావోయిస్ట్ పార్టీ ప్రతినిధులుగా ఇంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోయారని బయటకు వస్తున్న లెక్క ఏదైతే ఉందో అందులో చాలామంది అనామకులు ఉంటున్నారు కదా. సో ఈ అనామకుల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే మావోయిస్ట్ పార్టీ ఏ రాష్ట్రాలను అయితే పార్టీస్గా చేసిందో, ఛత్తీస్గఢ్ అవనివ్వండి, జార్ఖండ్ అవనివ్వండి, మధ్యప్రదేశ్ అవనివ్వండి, ఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం అవనివ్వండి, ఇక జార్ఖండ్ యాజ్ వెల్ తెలంగాణ, మధ్యప్రదేశ్లో కొంచెం ఎన్కౌంటర్స్ తక్కువ జరుగుతున్నా పెద్ద మొత్తంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి కదా. ఆ క్రమంలో అక్కడ సివిలియన్ యొక్క ప్రాణాలు కోల్పోకుండా ఉండేదానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొంచెం బాధ్యతాయుతంగా ఒక అడుగు ముందుకేసి కాల్పులు విరమణ ప్రకటించి చర్చలు జరిపితే ఈ సమస్యకి ఏదో సొల్యూషన్ దొరికేదానికి ఆస్కారం ఉంటుంది కదా. కొలంబియా లాంటి దేశాల్లో సమస్యకు పరిష్కారం దొరికింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య పాలస్తీనా మధ్య అక్కడ సివిలియన్ ఇరుక్కుంటే వాళ్ళని హోస్టేజెస్ అందరినీ రిలీజ్ చేసేదానికి 2 గ్రూపులు కాల్పులు విరమణ ప్రకటించి సివిలియన్స్ని రిలీజ్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పందాలు వాళ్ళు ముందుకెళ్ళే ప్రక్రియ చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. మళ్ళీ సీజ్ ఫైర్ని బ్రేక్ చేసేసి ముందుకెళ్ళి కాల్పులు జరుపుకుంటున్నారు. కానీ సివిలియన్ ప్రాణాలు కాపాడే వరకు హోస్టేజెస్లో ఉన్నటువంటి సివిలియన్ని రిలీజ్ చేసేంత వరకు అయితే కాల్పులు ఆపగలిగారు కదా. అలాంటి పని ఇక్కడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తే బాగుండేది కదా. కానీ కాల్పులు విరమణ జరగకుండా పోలీసు ఒక పక్క మావోయిస్టుల కోసం వెంటాడుతున్న క్రమంలో చర్చలు జరగాలంటే జరిగేదానికి ఆస్కారం ఉంది అసలు? ఇక్కడ కండూజివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే మాత్రమే చర్చలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అలా కండూజివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటెన్స్ వారింగ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద కూడా అంతే ఉంది. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఒక ఆఫర్ ఇచ్చిందో ఒక ఆఫర్ని ఎక్స్టెండ్ చేసిందో దానికి రెసిప్రోకేట్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ అనామకులు ప్రాణం కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ సమస్యకు పరిష్కారం దొరకకుండా ఉండేదానికి ఇంకెక్కువ రోజులు పట్టేదానికి ఆస్కారం ఉంది. సో చూడాలి రాబోయే రోజుల్లో కేంద్ర హోంమంత్రి ఛత్తీస్గఢ్ విజిట్ చేసి వెనక్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఛత్తీస్గఢ్కి వచ్చే హోంమంత్రి అయినా అక్కడి నుంచి చర్చలు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ప్రకటిస్తారా, లేకపోతే నక్సల్స్ ఏరివేత అనే ఒక ఏదైతే అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉందో, ఆపరేషన్ కగాడ్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆపరేషన్ కగార్లో ఎక్కువ మందిని అనామకుల్ని చంపుకుంటూ ముందుకెళ్ళే ప్రక్రియ చేస్తారా చూడాలా. థ్యాంక్ యూ.